కావలి పట్టణానికి ఒక మహాదశ. నిన్నటి రోజున ఆగస్టు 15 కావలి ఎన్టీఆర్ సర్కిల్లో 100 అడుగుల ఎత్తులో త్రివర్ణ పతాకాన్ని ఎగరేయటం జరిగింది. అదే సెంటర్లో పేదలకు పట్టెడు అన్నం పెట్టే కార్యక్రమం. పేదవాడు ఆరోగ్యవంతుడిగా ఉండాలి, పేదవాళ్ళు ఆకలితో అలమటించకూడదు, పేదవాళ్ళ దీవెనలు ఈ దేశానికి రాష్ట్రానికి కావాలి. వారిని అందరినీ కూడా ఆరోగ్యమైన సమాజం కోసం, వాళ్ళని ఆరోగ్యవంతులు చేయడం కోసం, ఆకలితో అలమటించకుండా ఉండటం కోసం ఏర్పాటు చేసినటువంటి ఈ అన్నా క్యాంటీన్ 2019 వరకు కూడా ఈ అన్నా క్యాంటీన్లు రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని వేల లక్షల మందికి పేదలకి ఆహారాన్ని పెట్టినాయి. దుర్మార్గమైనటువంటి పరిస్థితుల్లో గతంలో పనిచేసిన రాష్ట్ర ప్రభుత్వం పేదవాళ్ళు కూడా దరిద్రాన్ని అనుభవించాలి, వారి ఆకలితో అలమటించాలి, వాళ్ళు ఆకలితో చనిపోవాలని ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనతో పట్టెడు అన్నం పెట్టేటువంటి పథకాన్ని రూపుమాపినటువంటి పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే 5 అంశాల మీద మొదటి సంతకం పెట్టిన రోజే మొట్టమొదట అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేస్తానని చెప్పిన ధర్మిల ఒక పవిత్రమైన రోజు, ఈ దేశానికి స్వతంత్రం వచ్చిన రోజు, ఈ రాష్ట్రంలో పేదవాడికి స్వతంత్రం వచ్చింది, ఆకలి తీర్చుకునే స్వతంత్రం వచ్చింది. ఆకలితో కాదు, ఆరోగ్యవంతంగా నివసించేటువంటి పరిస్థితి తీసుకొచ్చిన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కృషి ఫలితం మళ్ళా అన్నా క్యాంటీన్లన్నీ కూడా ప్రారంభించడం జరిగింది. కావలిలో ఈరోజు ఉదయాన మొట్టమొదట పేదలకి అన్నం పెట్టే పథకానికి నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మొదటి శంకుస్థాపన, మొదటి ప్రారంభోత్సవం, మొదటి కార్యక్రమం చేయటం నా జీవితం ధన్యమైంది. అటువంటి బలోత్తర కార్యక్రమంలో ఈ రోజున కావలి నియోజకవర్గంలో అన్నా క్యాంటీన్లో రోజుకి 700 మంది, ఉదయం టిఫిన్ 700, మధ్యాహ్నం 700 మంది, సాయంత్రం 700 మంది తినే విధంగా దీన్ని రూపొందించడం జరిగింది. ఈ సందర్భంగా కావలి నియోజకవర్గంలో ఉన్నటువంటి పట్టణంలో నివసించేటువంటి ప్రతి పేదవాడిని కోరుకుంటున్నాం, ఈ అన్నా క్యాంటీన్ మీ సొత్తు, మీకోసం ఏర్పాటు చేసినటువంటిది ఈ క్యాంటీను, దీనికి హక్కుదారులు మీరు, తప్పకుండా దీన్ని సద్వినియోగం చేసుకోండి. ఈ సందర్భంగా నేను ఇంకొకసారి కూడా అందరికి కూడా తెలియజేస్తున్నా, ఈ క్యాంటీన్ పేదవాళ్ళ కోసం, ఆకలితో అలమటిస్తున్న పేదవాళ్ళ కోసం ఏర్పాటు చేసినటువంటి పథకాన్ని పేదవాళ్లే వినియోగించుకునే విధంగా కావలి పట్టణ పౌరులైన మనందరం కూడా తోడ్పడాలని ఈ సందర్భంగా కావలి పట్టణ ప్రజానీకాన్ని కూడా కోరుకుంటున్నాం.